మనీ టాక్స్. లెట్స్ స్టార్ట్ విత్ మనీ టాక్స్. మనీ టాక్స్ అంటే ఏంటంటే డబ్బు మాట్లాడుతుంది అని అర్థం తెలుగులో చూస్తే, రైట్? అంటే ఏంటంటే యూ కెన్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ ద మనీ. యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీథింగ్ దట్ యూ వాంట్. నీ దగ్గర డబ్బు ఉంటే ఏదైనా నువ్వు చేయొచ్చు అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం. మనీ టాక్స్ అంటే దాని అర్థం అదే, ప్రభావం చూపిస్తుంది, నీకు కావాల్సిన ప్రతిదీ కూడా మనీతో వచ్చేస్తుంది అనేటువంటి మీనింగ్ లో మనం యూజ్ చేస్తాం. యూ నీడ్ టు ఎర్న్ అ లాట్ ఆఫ్ మనీ బికాస్ మనీ టాక్స్. నువ్వు చాలా డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మనీ టాక్స్. మనీతో నువ్వు ఏదైనా చేయొచ్చు, నీకు కావాల్సింది అని చెప్తా ఉంటాను, రైట్? ఇక్కడ ఇట్ కాస్ట్ సంబడి an arm and a leg. It cost somebody an arm and a leg. దీని మీనింగ్ ఏంటంటే వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. బయింగ్ అన్ ఐఫోన్ కాస్ట్ మీ an arm and a leg. ఐఫోన్ కొనుక్కోవడం నాకు చాలా ఖరీదైన పని, చాలా ఖరీదైన విషయం నాకు అని చెప్పడానికి, రైట్? ఇక్కడ బయింగ్ an ఆడి కాస్ట్ మీ an arm and a leg అంటే ఆడి కార్ కొనుక్కోవడం నాకు చాలా ఖరీదైన పని అని చెప్పడం. ఓకే, నా వల్ల కాదు, ఇంకా నా స్తోమతకు మించింది అన్నమాట. అట్లాంటి విషయాలు చెప్పడానికి ఏంటి, ఇట్ కాస్ట్ మీ an arm and a leg. ఇక్కడ సంబడి ప్లేస్ లో నాకు అని చెప్తున్నాను కాబట్టి మీ యూజ్ చేసిన, వాళ్ళకు అంటే దెమ్, అతనికి అంటే హిమ్, ఆమెకు అంటే హర్, ఇట్లా యూజ్ చేయాలి, రైట్? వెల్, బ్రేక్ ద బ్యాంక్ కూడా యూజ్ చేయొచ్చు. బ్రేక్ ద బ్యాంక్, నేను ఆ కార్ కొనుక్కోవాలంటే బ్యాంక్ బద్దలు కొట్టాలి అని తెలుగులో యూజ్ చేస్తామా? అట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇది కూడా, బ్రేక్ ద బ్యాంక్. ఇది యూజ్ చేయండి, లేకపోతే ఇది కొంచెం టిపికల్ గా ఉంటే ఇది యూజ్ చేయొచ్చు, బ్రేక్ ద బ్యాంక్. ఇఫ్ ఐ వాంట్ టు బై అన్ ఐఫోన్ ఐ విల్ హ్యావ్ టు బ్రేక్ ద బ్యాంక్. బ్యాంక్ ని బద్దలు కొట్టాలి నేను ఐఫోన్ కొనుక్కోవాలంటే. లేదా ఇఫ్ ఐ వాంట్ టు బై సమ్ బెంచ్ కార్ కొనుక్కోవాలంటే ఐ విల్ హ్యావ్ టు బ్రేక్ ద బ్యాంక్. బ్యాంక్ ని బద్దలు కొట్టాలి. అంత అలాంటి మీనింగ్ లో యూజ్ చేస్తాం అనమాట. అంత డబ్బు కావాలి, అది చాలా ఖరీదైంది, నా స్తోమతకు మించింది అని చెప్పడానికి బ్రేక్ ద బ్యాంక్ యూజ్ చేయొచ్చు. ఇట్ కాస్ట్ సంబడి an arm and a leg కూడా యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. అండ్ ద నెక్స్ట్ వన్, బ్రెడ్ అండ్ బటర్. ఇది చాలా మోస్ట్లీ యూజ్డ్ ఎక్స్ప్రెషన్, ఎస్పెషల్లీ మై ఫేవరెట్ వన్. what do you do to make a living అంటే బతకడానికి ఏం చేస్తావు అని అడుగుతుంటాం. what do you do to make a living? to make a living. ఓకే, మేక్ a living అంటే ఏంటిదంటే బతకడానికి, లైక్ జీవనాధారం అంటారు కదా, మేక్ a living. బతకడానికి ఏం చేస్తూ ఉంటావు అని చెప్తుంటారు, రైట్? ఇక్కడ ఇది డిఫరెంట్ వన్, ఇది డిఫరెంట్ వన్, రెండు కలపాల్సిన అవసరం లేదు, నేను రాస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఏంటంటే టు మేక్ ఎ లివింగ్ అంటే బతకడానికి వాట్ డూ యూ డూ, ఏం చేస్తావు అని అడుగుతుంటారు కదా. అట్లా కాకుండా ఇది అడిగే ప్రయత్నం చేయండి. ఇక్కడనే రాస్తా కన్ఫ్యూజ్ కాకుండా, లైక్ టు మేక్ అ లివింగ్, రైట్? వెల్, వాట్ డూ యూ డూ టు మేక్ ఎ లివింగ్ అంటే బతకడానికి ఏం చేస్తుంటావు అని అడుగుతుంటావు, రైట్? అట్లా కాకుండా వాట్స్ యువర్ బ్రెడ్ అండ్ బటర్, మీ జీవనాధారం ఏంటి అని అడిగేటువంటి సిచ్యువేషన్ లో మీకు మీ ఫ్యామిలీని పోషించే ఆధారం ఏంటి అని అడగడం కావచ్చు. మీకు తిండి పెట్టే ఒక జాబ్ ఏంటి అని అడిగేటప్పుడు బ్రెడ్ అండ్ బటర్ అనేది చాలా నైస్ ఎక్స్ప్రెషన్. ట్రై టు యూజ్ దిస్ వన్. ఇక్కడ ఏంటి, ఐ మస్ట్ డూ దిస్ జాబ్ బికాస్ ఇట్స్ మై బ్రెడ్ అండ్ బటర్. ఈ జాబ్ నేను ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే ఇదే నా జీవనాధారం, ఇదే నాకు తిండి పెడుతుంది, ఇదే నన్ను బతికిస్తుంది, రైట్? ఇట్లా చెప్పడం. సో మీరు అడిగేటప్పుడు కూడా వాట్ యు డూ ఫర్ లివింగ్ అని అడిగే బదులు, లేదా వాట్ యు డూ టు మేక్ ఎ లివింగ్ అని అడిగేటప్పుడు ఆ ప్లేస్ లో ఏమని అడగాలి, వాట్స్ యువర్ బ్రెడ్ అండ్ బటర్. నైస్ ఎక్స్ప్రెషన్, రైట్? సౌండ్స్ రియల్లీ ప్రొఫెషనల్. సో ట్రై టు యూజ్ దిస్ వన్, ట్రై టు ఇంక్లూడ్ దిస్ వన్ ఇన్ టు యువర్ కన్వర్సేషన్, రైట్? వెల్, ఏంటి అది, వాట్స్ యువర్ బ్రెడ్ అండ్ బటర్, దిస్ జాబ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. వెల్, ఈ విధంగా డ్రైవింగ్ ఈజ్ హిస్ బ్రెడ్ అండ్ బటర్, అతనికి డ్రైవింగే జీవనాధారం. యాక్టింగ్ ఇన్ మూవీస్ ఈజ్ హర్ బ్రెడ్ అండ్ బటర్, సినిమాల్లో నటించడమే ఆమెకి జీవనాధారం. ఇట్లా చెప్పొచ్చు. యూట్యూబ్ ఛానల్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్, యూట్యూబ్ ఛానలే నాకు జీవనాధారం, ఇట్లా చెప్పడం. సో వాట్స్ యువర్ బ్రెడ్ అండ్ బటర్? కామెంట్ below in the comment section. Okay, what's your bread and butter? Try to comment in the comment section. And let's move on to this one. Pick up the tab. అంటే ఒకరు కొన్నదానికి, ఒకరు ఖర్చు పెట్టిన దానికి మనం పే చేయడం, వేరే వాళ్ళు పే చేయడం, సింపుల్ గా చెప్పాలంటే. She will pick up the tab for lunch. లంచ్ కి ఆమె పే చేస్తుంది,
మై బాస్ విల్ పికప్ ద ట్యాబ్ ఫర్ డిన్నర్, మై ఫ్రెండ్ విల్ పికప్ ద ట్యాబ్ ఫర్ ద పార్టీ, ఆ పార్టీకి మా ఫ్రెండ్ పే చేస్తాడు, లంచ్ కి మా బాస్ పే చేస్తాడు, ఇట్లా చెప్పడం. రైట్, ఐ విల్ పికప్ ద ట్యాబ్, నేను పే చేస్తా, ఇట్లా చెప్పడం. లెట్ మీ పికప్ ద ట్యాబ్, నన్ను పే చేయనివ్వండి, ఈ విధంగా చెప్పడం. ఓకే, సింపుల్ ఎక్స్ప్రెషన్. ట్రై టు యూజ్ దిస్ వన్. వెల్ గైస్, a penny saved is a penny earned. A penny saved is a penny earned. penny అంటే కాయిన్స్ అనుకోండి, లైక్ 1 రూపీ అట్లా తీసుకుందాం పెన్నీ. ఇప్పుడు పెన్నీ సేవ్డ్ ఇస్ ఎ పెన్నీ ఎర్న్డ్. ఎర్న్డ్ అంటే సంపాదించడం, సేవ్ అంటే సేవ్ చేయడం. నువ్వు 10 రూపాయలు సేవ్ చేస్తే 10 రూపాయలు సంపాదించినట్టే. రూపాయి సేవ్ చేస్తే ఇంకో రూపాయి నువ్వు సేవ్ ఏంటది సంపాదించినట్టే. నువ్వు ఒక 10 రూపాయలు సేవ్ చేసినావు అనుకో, ఇంకో 10 రూపాయలు సంపాదించినట్టే అని అర్థం సింపుల్ గా. రైట్, ఇక్కడ ఏంటి, వి షుడ్ ఆల్వేస్ సేవ్ ద మనీ బికాస్ ఎ పెన్నీ సేవ్డ్ ఈజ్ అ పెన్నీ ఎర్న్డ్. అంటే మనం ఎప్పుడు కూడా డబ్బుని సేవ్ చేయాలి, ఎందుకంటే సేవ్ చేస్తే మనం సంపాదించినట్టే. సేవ్ చేసిందంతా కూడా మళ్ళీ మనం దానికి అంతే సంపాదించినట్టు అని చెప్పడానికి ఇది. ఎ పెన్నీ సేవ్డ్ ఈజ్ అ పెన్నీ ఎర్న్డ్. ఓకే, దట్స్ ఇట్. డేలైట్ రాబరీ. డేలైట్ రాబరీ పట్ట పగలే దోపిడీ, పగటి దోపిడీ అని చెప్పాలి సింపుల్ గా. పగటి దోపిడీ ఎట్లా జరుగుతుంది? పట్టపగలు దొంగలు వచ్చి దోచుకెళ్ళలేరు కదా, మరి ఎట్లా? ధరల రూపంలో జరుగుతుంది. ఎక్స్ట్రీమ్ ప్రైసెస్ అన్నమాట, అడ్డగోలు ధరలు ఉన్నాయనుకోండి, డే లైట్ లో రాబరీ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రైసెస్ ఇన్ దిస్ గవర్నమెంట్ ఆర్ డే లైట్ రాబరీ. రైట్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ అండ్ ఎవ్రీథింగ్, అవన్నీ కూడా ఎట్లున్నాయి? పట్ట పగలే దోపిడీ చేస్తున్నట్టుగా ఉన్నాయి ధరలు. రైట్, ద ప్రైసెస్ ఇన్ దిస్ గవర్నమెంట్ ఆర్ డే లైట్ రాబరీ. సో ఈ విధంగా యూజ్ చేస్తాం, ఈ విధంగా మనం ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి సింపుల్ గా, ఐ విల్ పే ద బిల్ అనేది ఎట్లుంటది? న్యాచురల్ ఎక్స్ప్రెషన్. రైట్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ దట్ ఇఫ్ యూ యూజ్ ఐ విల్ పిక్ అప్ ద ట్యాబ్, సౌండ్స్ రియలీ ప్రొఫెషనల్ కదా, బాగుంటాయి. అట్లనే ఇది నా తాహతుకు మించింది అని చెప్పడానికి ఏం చెప్తాము మామూలుగా? ఇట్ ఈస్ బియాండ్ మై ఐ కేంట్ అఫోర్డ్ ఇట్ అంటాం. నేను అది నా స్తోమతకు మించి ఉన్నది అని చెప్పడానికి ఐ కేంట్ అఫోర్డ్ అనేది మామూలుగా యూజ్ చేస్తాం. బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దట్ ఇఫ్ యూ యూజ్ బ్రేక్ ద బ్యాంక్, ఐ విల్ హ్యావ్ టు బ్రేక్ ద బ్యాంక్ టు పర్చేస్ సంథింగ్ అంటే చాలా నైస్ ఎక్స్ప్రెషన్. రైట్, ఇట్లా యూజ్ చేయండి. ఇవన్నీ కూడా ఇట్ విల్ కాస్ట్ మీ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్, ఇది కూడా యూజ్ చేస్తూ ఉండండి. రైట్, యా, ఎవరైనా మన ఫ్రెండ్స్ కి కావచ్చు, లేకపోతే ఇంకో వాళ్ళకి టకా టకా పనులు అయిపోతున్నాయి డబ్బుతో అనుకోండి, ఏదైనా చేస్తున్నారు వాళ్ళు అన్ని, అలాంటప్పుడు మనీ టాక్స్, డబ్బు మాట్లాడుతుంది.